నిజం చెప్తున్నా రాను రాను మనుషులు ఎట్లా తయారైతురంటే శిషి శిషి ఏందో ఏం పాడొప్పో కొంచెమన్నా జాలి దయ కరుణ గిసోంటి ఉంటలేవు మరి బండల్ లెక్కనే మారిపోతురు సాటి మనిషి పానం అంటే లెక్క లేకుండానే అవుతుందల్లా అరే మరి గిట్ల మెంటలోళ్ళ లెక్క తయారైతురు ఎందుకో నాకైతే సమజైతలేదు ఇగో మన పట్నంలో చూడుర్రి ఒక మెంటలోడు ఎంత పని చేసిండో వాని దౌడల దగ్గర వడ ఇగో గీ కథ చూడురుల్లా ఇదేదో సర్కస్ ఫిట్ అనుకునేరు కాదు ఈ లారీ డ్రైవర్ గాని మెంటలేశం అగో బండిని గుద్ది దాన్ని అట్లనే దంచుకోబోతుండు ముచ్చట ఏందంటే మన హైదరాబాద్ లా ఈ లారీ డ్రైవర్ కును బండి అయినకు నడుమ చిన్నపాటి మాట నడిచింది రోడ్డు మీద జర మెల్లగా పోని ఏమెత్తిపోతుందని ఇష్టం వచ్చిన తీరు నడుపుతున్నావు అని బండి అయినా అన్నాడట లారోని కథమిగా నాకే డ్రైవింగ్ పాఠాలు చెప్తావా అని అనుకున్నాడో ఏం పాడో బండిని గుద్దనే గుద్దిండు అట్లా గుద్దినోడు దాన్ని అట్లనే దంచుకోబోయిండు కానీ ఈడ బండైన ఏ కిస్మత్ చూడురి లారోడు అట్లా గుద్దుడుతోనే ఈయన లారీ డోర్కు యాలాడిండు అట్లనే 2-3 కిలోమీటర్లు పోయిండోల్లా కిందనేమో నిప్పులు వస్తున్నాయి మీదనేమో డ్రైవర్ ఉన్నాడు ఈయననేమో డోర్కు ఇయ్యాలాడుతుండు చూడుర్రిగ కథ బండి కూడా తుక్కు అయింది ఇక లాస్ట్ కు ఆ లారోడు ఎట్లనో గట్ల లారీని ఆపిండు ఈ పిల్లగాడు పైలంగా బయటపడ్డాడు వెనకషిరు పోలీసులు ఆ లారీ డ్రైవర్ ను పోలీస్ టౌన్ లో పడేసిరు కాదల్లా మనిషి పానం అంటే గంత లెక్కలేకుంటున్నదా ఆ లారోన్కి గంతగాన గర్రు ఎందుకు కావచ్చు నెమ్మదిగా ఒమ్మంటే గుద్దుకుంటే ఓడేనా కథకున్న వాడెత్తు ఆగర్సే ఈ పిల్లగానికి ఏమన్నా అయితే ఈ కుటుంబం ఎంత ఆగమైతుంది ఏంది కథ గంతగానం కంతిరసం ఎందుకు అసలు మనుషులకు